రే గణేష, నీకు ఇది తెలుసా? ఈ ఏడాది దీపావళికి మా అన్న శివకాశికి పోయి టపాసులు తెస్తానన్నాడు. నేను కాల్చే బురుసుల వెలుగులతో, బాంబుల మూతలతో ఈ వీధి మొత్తం అదిరిపోతుందిరా. మా జేజే కూడా కొనిస్తానన్నాడు. ఏడ్చావు. పోయినేడు దీపావళికి ఒకే ఒక అమ్మతో బయట కలిసినావు, మర్చిపోయావా? రే ఎగస్టాలు చేయకురా. ఈ తూరి దీపావళికి వానపడి ఖచ్చితంగా టపాసులు కాల్చలేము. నిజమే కదా గణేష? అవునరా. రే గణేష, కొత్త డ్రెస్ ఎత్తినావా? లేదురా. నేను ఎత్తినాంట్రా. ఆ దినం టీవీలో చూపించినారే ఆ డ్రెస్సారా? అవునరా, లోపల ఒక డ్రెస్ బయట ఒక డ్రెస్, కోట్ సూట్ మాదిరి సూపర్ ఉండిద్ది. మా జేజేని కూడా అట్లాంటిదే కొనియమంట. తెల్లాడితే మీ ఇంటికాడ కొత్త ఆ డ్రెస్ చూపిస్తావా? అట్నే చూపిస్తా. మేము కూడా డ్రెస్ ఎత్తడానికి తిరుపతి పోతున్నాం. మా నాయన పిలుచుకొని పోతానన్నాడు. మా జేజే కూడా తీసుకుపోతానన్నాడు. మీ తాత పక్కనే ఉన్న ఉప్పరపల్లికి తీసుకుపోతాడు, లేదంటే పేరూరుకి తీసుకుపోతాడు. మేము తిరుపతికి పోతున్నాం రోయ్. అక్కడ చెన్నై సిల్క్స్, రాజు కమలు, ఇంకా పోతీస్ పెద్ద పెద్ద షాపుల్లో కొంటాం. మీ తాత నిన్ను యాడికి తీసుకుపోడు. అబ్బి ఆడింది సాల్నా? చీకటి పడే వరకు ఆటలో పొదుకోకు దాని పెళ్ళం మాదిరి ఎంటేసుకు తిరుగుతూ ఉండావు. పోయి దాన్ని కట్టేసరా. రా కరుడా రా. కరుడా తింటా ఉండు. జజయ్య, దీపావళికి ఇంకా 3 దినాలే ఉన్నాయి. అవును, రేపు అంగడికి తీసుకుపోతానన్నారుగా. తీసుకుపోతాన్రా. నిజంగా చెప్తున్నావా? నిజమే చెప్తున్నా. నీకు నచ్చిన కొత్త సుక్కాయి తీసిస్తాను సర్నా. ఇప్పుడు నువ్వు పోయి కాలు చేతులు కడుక్కుని బొవ్వు తిను. జేజే రేపు అంగడికి తీసుకుపోతానన్నాడు. யாரும் வீட்டு வேலையெல்லாம் முடிச்சிட்டாங்க போல இருக்கு. நீ சாயங்காலம் ஃபுல்லா கண்ணாடி முன்னாடி டைம் ஸ்பெண்ட் பண்ணிட்டு இருப்ப. அப்ப வீட்டு வேலை யார் செய்யறது? నాదిక కన్నాడి మున్నాడి తినయ్యా. టీవీ చూస్తా ఉంటే తిండెప్పుడు తింటావు? అழகா మ్యాచ్ ఆయిடுச்சு. జేజే బిన్నరా టీవీలో చూపిస్తున్నారురా. ఏందబ్బి? బిన్నరా అయిపోతది. అయ్యో వస్తుండాను. ఆఫర్ పర్చేసుடன் ஒரு స్వీట్ బాక్స్ ఇలవసం. పో జేజే అయిపోయినది. సరేలే గణేశ, టీవీలో చూపెట్టిందేగా తీసిస్తాను. తప్పకుండా తెచ్చి పెడతా. ముందు బొవ్వు తిను. మన మణి ఉండాడే. అవును, ఆడు ఇదే డ్రెస్ కొనుండాడు. అట్టనా? నేను పోయి తెచ్చేదా చూద్దావా? నాకు అదే మరి కావాలా. ఇప్పుడు సీకెట్ పడినది. తెల్లారితో తీసుకురా, చూస్తాను. అట్నే జజయ్యా. ఏందా కరెంట్ పోయినదా? పిల్లకాయ డ్రెస్సుకు 600, మాంసానికి 200, పటాసులకు 250, అమ్మే సీరకి 200, పప్పు ఉప్పు బియ్యం అవి కొనాలంటే 500 అవుతాయి. సుమారు 1500, 2 ఏళ్ళ దాకా అవుతాయి. ఏం చేయాలా? ఏందా? ఏంది? బ్యాంకి వాళ్ళు నోటీస్ పంపి వారం అయినది. పిల్లకాయ నాకు మెళ్ళ వేసుకుంటే అంత అందంగా ఉండేది. చిన్నోడి కాళ్ళు అమ్మిచ్చింది అది ఒక్కటేనయ్యా.
అది కూడా పోగొట్టబాక. ఉన్నప్పులు సాలవన్నట్టు పిల్లకాయకి అది తీసిత్తా ఇది తీసిత్తా అని ఆశ పెట్టావు ఎందుకయ్యా? అమ్మా నాయన లేని పెట్ట ఆశ పెట్టి తీసియకపోతే బాధపడ్డా. ఓయ్ ఇసుకించబాక, నేను తీసినా ఏందే? బా అవును, మీ అయ్య బ్యాంకీలో దుడ్డు దాసి పెట్టావు, దాంతో తీసి ఇవ్వబోతున్నావు. ఆడికెట్టా గుడ్డలు ఎత్తుతావో నేను చూస్తాను లేవయ్యా. హోరోరి ఈ విషయం మర్చిపోయినాను. 5 ఏళ్ళుంటే గాని ఈ పండుగ గడవదేమో.